భారీ వర్షాలు వరదలతో జల ప్రళయం సంభవించిన కేరళలో ఎక్కడ చూసినా విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా భారీ వరదలతో ఎఫెక్ట్ అయినటువంటి వయనాడ్లో అయితే విషాదకర పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా వందలాది మృతదేహాలు మట్టిలో కూరుకుపోయాయి. గుర్తుపట్టలేని స్థితిలో డెడ్ బాడీలు కొనసాగుతున్నాయి. ఇక చేతులు కాళ్ళు మెండం వేరైపోయి కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహాలు కనిపిస్తాయి. ఇప్పటిదాకా 162 మృతదేహాలను వెలికితీశారు. 25 డెడ్ బాడీలు ఎవరివో కూడా గుర్తించలేనంతగా ఆనవాళ్లు కోల్పోయాయి అని చెప్పి అధికారులు చెప్తున్నారు. దాదాపు 600 మంది వలస కూలీలు గల్లంతయ్యారు. 1000 మంది చనిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా మోకాల లోతు బురద, అంతటా దుర్వాసన, కట్టుబట్టలతో రోడ్ల మీద పడ్డ వందలాది కుటుంబాలు. ఇంకా వరద ఉధృతి అక్కడ లేదు. సురక్షిత ప్రాంతాలకు బాధితులను తరలిసినప్పటికీ ఇంకా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. 20 సెంటీమీటర్లు కురిస్తేనే అత్యంత భారీ వర్షం. అలాంటిది ఏకంగా వయనాడ్ను 57 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం ముంచెత్తింది. అంటే దాదాపుగా క్లౌడ్ బర్స్టింగ్, కుంభవృష్టి కురిసింది వయనాడ్లో. 2 రోజుల భారీ వర్షం, దాంతోపాటు వరద, ఇక నామరూకాలు లేకుండా పోయింది వయనాడ్ ప్రాంతం. మీరు చూసిన దృశ్యాలే ప్రస్తుతం వయనాడ్కు సంబంధించిన దృశ్యాలు. వయనాడ్లో భారీ వరదతో ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి కొండ చర్యల కింద ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా బురదమయమయ్యాయి, పూర్తిగా నేలమట్టమయ్యాయి. ప్రధానంగా మండుక్కై, చార్మల ప్రాంతంలో ఇలాంటి సిచ్యువేషన్ చూసుకుంది. ముఖ్యంగా మండుక్కై ప్రాంతంలో అయితే ఏకంగా కొండ చర్యలు విరిగిపడి దాదాపు ఇప్పటి వరకు 133 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుసు. మీరు చూసిన దృశ్యాలు కేరళకు సంబంధించినవి. అత్యంత ప్రకృతి రమణీయతతో కూడి పర్యాటకులను విశేషంగా ఆకర్షుకునే అందమైన ప్రాంతాలు అవి. కానీ కేరళను వరదలు వణికిస్తున్నాయి. వర్షం వస్తే చాలు, వరదలు వస్తే చాలు. కేరళ ఎందుకు ఇలా తయారవుతుంది? అసలు కేరళలో ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు వందలాది మంది ఎందుకు బలవుతున్నారు? ఏం చేస్తుంది కేరళ ప్రభుత్వం? ఎందుకు ఫ్లడ్ రివర్ మేనేజ్మెంట్ లేకుండా పోతుంది? ఎందుకు సహాయక చర్యల్లో ఫెయిల్ అవుతుంది కేరళ ప్రభుత్వం? ఎందుకు గుణపాఠాలు నేర్చుకోలేకపోతుంది? ఒక్కసారి చూద్దాం. సహజ సిద్ధంగా ఉన్నటువంటి కేరళ కొండ చర్యల ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి కాఫీ, తేయాకు, యాలకుల తోటల్లో కార్మికులు పనిచేస్తుంటారు. ఆ ప్రాంతంలో సురక్షితంగా ఉండదు. ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు ఖచ్చితంగా కొండ చర్యలు తడిసి భూమి కోతకు గురై విరిగిపోతుంటాయి. అదే పరిస్థితి ఇప్పుడు దాపరించింది. 2018లో వరదలు వచ్చినప్పుడు కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. కేరళ వ్యాప్తంగా వందలాది మంది చనిపోయారు. 2020లో అదే పరిస్థితి, 2024లో ప్రస్తుతం వయనాడ్లో అదే పరిస్థితి. ఒకసారి చూడొచ్చు ఆ దృశ్యాలు. ఆ వరదకు కొట్టుకొని వచ్చినటువంటి వాహనాలు మీరు చూడండి. మండుక్కై ప్రాంతంలో ఒక్కసారిగా చురాల్మల ప్రాంతంలో ఆ ప్రాంతానికి సంబంధించిన విజువల్స్ అని చూడండి. వాహనాలు కొట్టు వచ్చాయి, భారీ కలప దుంగలు, ఎక్కడికక్కడ ఇళ్ళకిల్లే పూర్తిగా బురదలో కూరుకుపోయిన దృశ్యాలు. చాలా విషాదకరమైన దృశ్యాలు, చాలా బాధాకరమైన దృశ్యాలు. నిజంగా ఎంతటి బాధాకరమైన దృశ్యాలంటే అక్కడ రెస్క్యూ చేయడానికి హెలికాప్టర్ కూడా దిగని పరిస్థితి. అంతటి బురద. ఆ బురదలో ఎంతమంది చిక్కుకుపోయారో, ఆ బురద కింద ఎంతమంది డెడ్ బాడీలు ఉన్నాయో. పాపం కేరళ వాసులు, అందులో వలస కూలీలు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు కాఫీ, తేయాకు, యాలకుల తోటల్లో పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాంకు చెందిన 600 మంది ఆ బురద కిందే చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. ఏమైపోయి ఉంటారు? ఆ 600 మంది ఏమైపోయి ఉంటారు? తమ వాళ్ళు ఏమైపోయి ఉంటారు అంటూ వాళ్ళు ఆరా తీస్తున్న పరిస్థితి. కానీ ఫోన్ సిగ్నల్స్ లేవు, వాతావరణం సరిగ్గా లేదు, సిగ్నల్స్ కట్ అయిపోయాయి, నెట్వర్క్ లేదు. అయ్యో పాపం, తమ వాళ్ళు ఏమైపోయారంటూ వాళ్ళంతా కూడా వాళ్ళ బాధ వర్ణనాతీతం. కేంద్ర ప్రభుత్వ బలగాలు, సాయుధ బలగాలు రంగంలో దిగే ఆర్మీ సిబ్బంది గజయితగాలను పిలిపించారు. నేవీ నుంచి 30 మంది గజయితగాళ్ళు వచ్చారు. అయినప్పటికీ అక్కడ చూడండి, ఉన్న ఏకైక బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయింది ఆ ప్రాంతంలో. ఇక అక్కడ రవాణానే లేదు. పూర్తిగా ఉన్న చిన్నపాటి బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయింది. సహాయక చర్యలు అవతల వైపు వెళ్ళడానికి దారి లేదు. అక్కడ సహాయక చర్యలకు పరిస్థితులు అనుకూలంగా లేవు. కనీసం హెలికాప్టర్లు దిగడానికి కూడా పరిస్థితి అనుకూలంగా లేదు. మళ్ళీ వస్తున్నాయి, కోజికోడికి వెళ్ళిపోతున్నాయి హెలికాప్టర్లు. అక్కడి నుంచి సురక్షితంగా కాపాడే వాళ్ళని కాపాడుతున్నారు, హెలికాప్టర్ ద్వారా ఒడ్డుకు తీసుకొస్తున్నారు. కానీ ఏం చేయలేని పరిస్థితి. బురదల్లో వందలాది మంది చిక్కుకున్నారు. ఎక్కడ చూసినా పూర్తిగా శరీర భాగాలు తెగినటువంటి శవాలే కనపడుతున్నాయి. చూడొచ్చు ఒక్కసారి. వరద ఇంకా తగ్గడం లేదు, వరద ఉధృతి తగ్గడం లేదు, వర్షాలు తగ్గడం లేదు. దాదాపు 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా మలప్పురం, కోజికోడ్, కాసర్గఢ్, కన్నూరు
వైనాడ్ 5 జిల్లాలో రెడ్ అలర్ట్. చూడండి, అందమైన కాఫీ తేయాకు తోటలు, అందమైన కేరళ. కానీ ఏం జరుగుతుంది కేరళలో? ఎందుకు ఎంతటి విషాదం? ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. ఆ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి కూడా సరైన అనుకూలమైన పరిస్థితులు. ఇంత ఆవేశంగా మాట్లాడుకోవడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ఇది ప్రకృతి ప్రకోపం. అయినప్పటికీ ఏం చేయలేం. మానవ తప్పిదమా? కాదు, ఇది ప్రకృతి విలయం. కానీ దీని నుంచి ఎందుకు గుణపాఠాలు నేర్చుకోవడం లేదు కేరళ ప్రభుత్వం? ఎందుకు ఇలాంటి పదే పదే విపత్తులు సంభవించినప్పుడు, న్యాచురల్ కలామిటీస్ సంభవించినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో సహాయక చర్యలు, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కేరళ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది, అయినప్పటికీ కూడా సరైన ప్రణాళికలు లేక ఇలా ప్రాణాలు పోతున్నాయి. ఒక్కసారి చూడొచ్చు, పాపం అయ్యో, అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందం చూస్తున్నారు, బురదలో ఎవరైనా దొరుకుతారా, ఎవరైనా శవాలు చిక్కుతారా, వాళ్ళని బయటకు తీద్దామన్నట్టుగా అక్కడ కనబడుతోంది. వాళ్ళు కూడా చూడండి ఎంతటి రిస్క్ చేస్తున్నారు, ఎంతటి కష్టతరమైన పని, ఎంత రిస్క్ చేస్తున్నారు, ప్రాణాలకు తెగిస్తున్నారు. నది తెగిపోయింది, అవతల ఒడ్డు కొంతమంది, ఇవతల ఒడ్డు కొంతమంది తాళ్ళు కట్టి అటు ఇటు ఊగుతూ మధ్యలో ఏదైనా శవం దొరుకుతుందా, బయటకు తీద్దామన్నట్టుగా ఉంది పరిస్థితి. అక్కడ వందలాది మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఒకసారి చూడండి, వందలాది మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ ఆ గట్టుకు అవతల వైపు యువతల వైపు ఉన్నారు. వీళ్ళంతా ఎవరో బాధితుల కుటుంబ సభ్యులు కాదు, సహాయక చర్యల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి సిబ్బంది. వీళ్ళంతా చాలా రిస్క్ చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా 600 మంది ఆచూకీ గల్లంతైంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 600 మంది ఆచూకీ ఏంటన్నది ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి. చాలా ప్రాంతంలో చురాల్మల, మండక్కాయ్ ప్రాంతం అయితే ఆ టౌన్ కొట్టుకుపోయింది. దాదాపు 5 గ్రామాలు తుడిచిపెట్టిపోయాయి. అర్ధరాత్రి, కాలరాత్రి, పశ్చిమ కనుమల్లో కాలరాత్రి చోటు చేసుకుంది. అందమైనటువంటి కేరళలో విషాదాంతంగా ముగిసింది ఈ ఘటన. ఒకసారి చూడొచ్చు మనం, ఆ జేసీబీల సహాయంతో, బుల్డోజర్ల సహాయంతో అక్కడ రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అత్యంత భారీ భవంతులు కూడా అక్కడ పూర్తిగా బురదలో కూరుకుపోయిన పరిస్థితి. పూర్తిగా ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది, ఇంకా వాతావరణం అనుకూలించిన పరిస్థితి. ఒకసారి చూడొచ్చు, భారీ కలపదుంగలు, ఇంట్లోని సామాగ్రి, మనుషులు సామాగ్రి ఏంటండి, అసలు ఇంట్లో మనుషులే కొట్టుకుపోతున్నారు, శవాలే కొట్టుకుపోతున్నాయి, సామాగ్రికి ఎవరి దిక్కు? అలా ఉంది అక్కడ పరిస్థితి. పూర్తిగా కొండ చర్య కింద ఉన్నటువంటి ఓ అందమైన గ్రామం చూడండి ఎలా కప్పివేయబడిందో. ప్రకృతి ప్రకోపిస్తే, ప్రకృతి ప్రళయం సృష్టిస్తే ఎంతటి విధ్వంసమో ఇదే మనకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ గ్రామాలు, అక్కడ మెడికల్ ఎమర్జెన్సీ కొనసాగుతుంది. ప్రస్తుతం వయనాడ్ ప్రాంతంలో మెడికల్ ఎమర్జెన్సీ కొనసాగుతుంది. వైద్య బృందం అంతా కూడా అక్కడే ఉంది. బురద వస్తే అంటు రోగాలు ప్రబలుతాయి. కాళ్ళు చేతులు విరిగిన వారికి వాళ్ళు సహాయం చేస్తున్నారు. మట్టి దిబ్బల కింద, మట్టి పెళ్ళల కింద పడ్డవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరుగుతుంది ప్రస్తుతం కేరళలో. ఓ రిసార్ట్లో కూడా దాదాపు 150 మంది చిక్కున్నట్టుగా తెలిసి వాళ్ళంతా సురక్షితంగానే ఉన్నట్టుగా సమాచారం. ఒకసారి అక్కడ సెంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడ టోల్ ఫ్రీ నంబర్లతో పాటు కొన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు, హెల్ప్ లైన్ సెంటర్లు. అక్కడ తమవారి కోసం ఎంతమంది క్యూ కట్టారో, తమవారి కోసం ఎంతమంది చూస్తున్నారో, అలాగే బ్లడ్ డొనేషన్ కోసం బ్లడ్ ఇచ్చేందుకు ఎంతమంది అక్కడ వేచి ఉన్నారో మనం ఒక్కసారి చూడొచ్చు. వీళ్ళంతా రక్తదాతలు. కేరళ వరదల్లో అవయవాలు కోల్పోయిన, గాయపడ్డ వారికి రక్తం దానం చేసేందుకు ఎంతమంది క్యూ కట్టారో మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఈ రకంగా కేరళ వరదలు విధ్వంసాన్ని సృష్టించాయి. తెల్లవారే లోపే, నిద్రలోనే ఏం జరిగిందని తెలుసుకునే లోపే ఫస్ట్ ల్యాండ్ స్లైడ్ 1 గంట ప్రాంతంలో జరిగింది, ఉదయం పూట మండుక్కాయ్ ప్రాంతంలో. తర్వాత వాళ్ళని రక్షించేందుకు తీసుకొచ్చినట్టు ఓ స్కూల్ ప్రాంతంలో కూడా తిరిగి ఉదయం 4 గంటలకు మరొక కొండ చర్య విరిగింది. ఇక అక్కడ గ్రామే దాదాపు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు, బాధితుల కోసం షాప్ ఖాళీ చేస్తున్నాడు వ్యాపారి. అక్కడ బాధితులకు పంచేందుకు ఆ షాప్ను కూడా పూర్తిగా ఖాళీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మనకు. ఓ వ్యాపారి దాతృత్వం మనం ఒకసారి చూడొచ్చు. ఏం చేస్తారు? స్థానికంగా ఉన్నటువంటి అరకొర సహాయ వసతులు అయితే అందుతున్నాయి, చేసే కాడికి సహాయం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కేరళలో ఎక్కడ చూసినా, వయనాడ్ జిల్లాలో ఇదే పరిస్థితి. వయనాడ్, కాసర్గోడ్ ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఒకసారి మనం జియోగ్రాఫికల్ మ్యాప్ పరిశీలిద్దాం. పూర్తిగా సముద్ర మట్టానికి 2000 ఎత్తున ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చిన్నపాటి వర్షం కురిసినా, లేదా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసినా, పూర్తిగా కొండ ప్రాంతాలు కాబట్టి
అలా జారుకుంటూ వస్తాయి. ఇక్కడ చూడండి, మనం మండక్కై ప్రాంతంలో పూర్తిగా ఫస్ట్ ల్యాండ్ సైడ్ క్రిటికల్ అఫెక్టెడ్ ఏరియా అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ ప్రాంతంలో పూర్తిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. అటు నుంచి అలా నెమ్మదిగా కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ వెల్లార్మల ప్రాంతం ఇక్కడ ఎఫెక్ట్ పడింది. ఇక్కడ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రాంతం అంతా కూడా వరుసగా ఇదంతా వాయనాడ్ జిల్లా పశ్చిమ కనుమలు, అందమైన పశ్చిమ కనుమలతో కూడినటువంటి కేరళ ప్రాంతం, భూతల స్వర్గంగా చెప్పుకునే కేరళ ప్రాంతంలో ఎందుకు ఈ ప్రకృతి విధ్వంసం, ప్రతిసారి ఎందుకు వందల ప్రాణాలు పోతున్నాయంటే అది న్యాచురల్ కలామిటీ. కానీ పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్వా అంటే ఇంకా వాటికి సమాధానాలు మనం వెతుక్కుంటూనే ఉండాలి. వయనాడ్లో చోటు చేసుకున్న విధ్వంసానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇవి, దానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ కొనసాగుతుంది, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 133 మంది చనిపోయినట్టుగా అధికారికంగా చెప్తున్నారు. అక్కడ రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు మీరు చూసారు. ఇప్పటిదాకా ఆర్మీ హెలికాప్టర్లు కూడా రంగంలో దిగాయి. కేంద్రం కూడా పూర్తి స్థాయి సహకారం అందిస్తామని చెప్పింది. ఇప్పటికే చనిపోయిన వారికి 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు, గాయపడ్డ వారికి 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఒక్కసారి చూడొచ్చు ఆర్మీ బృందాలు ఎంత రెస్క్యూ చేస్తున్నాయో. అలాగే హెలికాప్టర్లు, అంబులెన్సులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో. ఇక వయనాడ్ జిల్లా ఆసుపత్రి అయితే రోదనలతో మిన్నట్టుతోంది. చనిపోయిన వారి రోదనలతో డెడ్ బాడీలు మార్చురీలో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. తమ వాళ్ళను చూసి ఆనవాళ్ళు గుర్తుపట్టి శవాలు తీసుకుపోయేందుకు వందలాది మంది వస్తున్నారు అక్కడ. అలాంటి పరిస్థితి వయనాడ్లో ఉంది. వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అక్కడి పర్యటించేందుకు రావాలనుకున్నా కూడా ప్రస్తుతానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆయన పర్యటన కూడా వాయిదా పడ్డ పరిస్థితి. సో రాజకీయాలు పక్కన పెడితే ఇక్కడ పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ బృందాలు, కేరళ ఆరోగ్య శాఖ, కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఇప్పటికే 133 మంది చనిపోయినట్టుగా అధికారికంగా ప్రకటించారు. కానీ అనధికారికంగా ఈ శిథిలాల కింద, ఈ మట్టి దిబ్బల కింద ఎన్ని వందల శవాలు ఉన్నాయో, ఎంతమంది చనిపోయారనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సి ఉంది. మీరు చూస్తున్న ఏరియల్ వ్యూ, డ్రోన్ షాట్స్, దాంతోపాటు అక్కడ ఆ విధ్వంసానికి సంబంధించిన ఆనవాళ్ళు గత 2 రోజులుగా చోటు చేసుకున్న పరిస్థితులకు అద్దం పట్టే దృశ్యాలేవి. ప్రస్తుతం కేరళలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి సహకారం అందిస్తోంది. ఆర్మీ రంగంలోకి దిగింది. నేవీ కూడా గజయితగాలను రప్పించి అక్కడ ప్రస్తుతానికి సహాయక చర్యలు తీసుకుంటున్నారు. పక్క రాష్ట్రాలు కూడా, పొరుగు రాష్ట్రాలు కూడా కేరళకు ఆపన్న హస్తం అందిస్తామంటూ చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళను మరి దేవుడే కాపాడాలి ఈ వర్షాల నుంచి. ప్రతి ఏడాది చోటు చేసుకున్నటువంటి, ప్రతి ఏడాది కాదు ప్రతిసారి భారీ వర్షాలు వచ్చినప్పుడు చోటు చేసుకున్నటువంటి ప్రకృతి విపత్తుల నుంచి ప్రస్తుతానికి కేరళ గట్టెక్కాలని అందరం కోరుకున్నాం.